నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. తాత ఆస్తిలో మన్మరాలకి వాటా వస్తుందా? సో తాత ఆస్తిలో మన్మరాలకి వాటా రావాలి అంటే మన్మరాలు అనగా ఇద్దరు మన్మరాలు ఉంటారు. ఒకటి కుమారుడి కూతుర్ని కూడా మన్మరాలు అంటారు, కూతురుని కూడా మన్మరాలు అంటారు. అలాగే కుమారుడి కొడుకు యొక్క కూతుర్ని మన్మరాలు అన్నప్పుడు కుమారుడి యొక్క కూతురు అనగా ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క ఫాదర్ సైడ్ అంటే మ్యాట్రిమోనియల్ ప్యాట్రిమోనియల్ అంటాం. మనం ఇక్కడ ప్యాట్రిమోనియల్ అంటే ఫాదర్ సైడ్ని ప్యాట్రిమోనియల్ అని, అలాగే మదర్ సైడ్ని మ్యాట్రిమోనియల్ అని అంటాం. అంటే ఇక్కడ ఫాదర్ సైడ్కి అయితే మనకు అందరికీ చాలా క్లారిటీ ఉంటుంది. సో తాత యొక్క కొడుకును మన తండ్రి యొక్క కూతురు కొడుకు ఉన్నప్పుడు కంపల్సరీ కొడుకులో వచ్చిన భాగం కూతురికి కొడుకుకి సమాన వాటాలు ఇవ్వాలని మన 1985 నుంచి కూడా మన యొక్క ఎన్టీ రామారావు తెలియజేసినప్పటి నుంచి ఉన్నాయి. అలాగే 2005లో కూడా ఈ యొక్క ప్రత్యేక చట్టం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన సమాన వాటాలు, స్త్రీలకు సమాన వాటాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు వచ్చిన విషయం ఏంటంటే, సో కూతురు అయినప్పుడు ఈ యొక్క కూతురికి మన్మరాలకి ఆస్తిలో వాటా వస్తుందా? అప్పుడు గుర్తుంచుకోవాలి, మనం మన్మరాలకి ఆస్తిలో వాటా రావాలి అంటే సో తాత యొక్క కొడుకు తాత యొక్క కూతురు మన తల్లి యొక్క వాటాలో కూతురికి వాటా రావాలంటే డైరెక్ట్గా మన్మరాలకి తాత నుంచి ఆస్తి ఎప్పుడు రాదు. అంతేగాని తాత యొక్క కూతురు అంటే మన తల్లిలోకి వచ్చినట్టు భాగంలోకి వెళ్ళి మన కూతురు ఉన్నట్లయితే ఇద్దరికి కూడా సమాన భాగాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ మన్మరాలకి తాత నుంచి డైరెక్ట్గా ఆస్తి రాదు అనేది చాలా క్లారిటీగా తెలుసుకున్నాం. అంతేగాని తాత యొక్క ఆస్తిలో నుంచి అమ్మకు వచ్చినప్పుడు అమ్మలో నుంచి వచ్చిన భాగమే ఆ యొక్క కూతురుకు వస్తుంది. అప్పుడు మాత్రమే మన్మరాలకి తాత ఆస్తిలో వాటా వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా మన్మరాలకి ఆస్తి అనేది రాదు. సో ఇక్కడ మనం హిందూ వారసత్వ చట్టము 1956 ఏం తెలియజేస్తుంది? మన యొక్క ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందూ చట్టం ప్రకారము ఎప్పుడైనా మనం ఎవరు కూడా ఈ యొక్క తండ్రి వారసులు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము. తల్లి యొక్క వారసు కిందకి వస్తే దాన్ని మనం పసుపు కుంకుమ కింద ఇస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మనము తాత యొక్క ఆస్తిలో మన్మరాలకి అంటే కూతురికి తల్లిలో వచ్చిన భాగం వస్తుందని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అక్కడ కింద ఇవ్వడం జరిగింది, దాన్ని సంప్రదించవచ్చు. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్కు తెలియడం కోసం మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.